మరి ఈ రోజే అయితే నేనైతే శ్రీశైలం గుడి ప్రాముఖ్యత గురించి అయితే వివరించబోతున్నాను. ఇంకా ఏంటంటే మనకి ఈరోజు శ్రీశైలంలో జ్యోతిర్లింగం కూడా ఉంది. ఇంకా అలాగే శక్తి పీఠాలలో ఒకటైన అమ్మవారి శక్తి పీఠం కూడా మనకి శ్రీశైలంలో అయితే దర్శనమిస్తుంది. సో శ్రీశైలం గుడి ప్రాముఖ్యత ఏంటి, అది ఎక్కడుంది, సో అవన్నీ అయితే నేనైతే ఈరోజు మీకైతే వివరిస్తాను. నంద్యాల జిల్లాలో మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. శ్రీశైలం చరిత్ర గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపిస్తుంది. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి, మల్లమ్మ కన్నీరు, అక్క మహాదేవి ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఉన్న దైవాజ్ఞ చరిత్ర ఎంతో ఉంది. అయితే దీన్ని చాలా చక్కగా శ్రీశైలం దేవస్థానం వారు లైటింగ్ సిస్టమ్ ద్వారా ప్రజలకు చాలా అవగాహన కల్పించేలా చూపిస్తున్నారు. శ్రీశైలం మహాక్షేత్రానికి వస్తున్నటువంటి ప్రజలందరూ శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడి పక్కన నిర్వహించినటువంటి కార్యక్రమానికి తిలకించడానికి తండోపతండాలుగా తరలివస్తారు. సాయంత్రం సమయంలో ఈ కార్యక్రమం అయితే ప్రారంభిస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మనకు శ్రీశైలం గురించి చెప్పుకునే ముందు, దాని చరిత్ర గురించి చెప్పుకునే ముందు ఇంకా కాల్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో కావ్య. హలో నమస్కారం అండి, సరోజిని గారు బాగున్నారా? గుర్తుపడతావే నువ్వు? నేను గుర్తుపడతానండి, నేనైతే మర్చిపోను ఎవరిని. చాలా ఇంటెలిజెంట్ అండి. బ్రిలియంట్ గర్ల్. థ్యాంక్ యూ అండి. బ్రిలియంట్ అందరిని బాగా గుర్తు పెట్టుకుంటావు. మధు ఒకటి, మధు కోసమని నేను ఏమైనా పాట చెప్పా. ఓ మధు ఓ మధు పాడేది నేను, నన్ను గుర్తు పెట్టుకోమని. మీద రాలా పాట పాడటానికి. నా మీద అమ్మవారి శ్లోకంలో ప్రతి ఒక్క అంటే 2-3 సార్లు వస్తుందండి నా పేరు. ప్రతి ఏమంటారు అమ్మవాళ్ళు అష్టోత్తరం కానీ ఇంకా ఉంటాయి కదా ఆ నామాలలో నా కావ్య పేరైతే 3 సార్లు వస్తుందండి. నువ్వు సింగర్ కదా, నీ ఎదుట నేను పాట పాడితే బాగోదు కానీ. సింగర్ అంటే నేను అంత సింగర్ కాదులేండి, మామూలు యాంకర్ని, కానీ అప్పుడప్పుడు పాటలు పాడుతుంటాను అనమాట. మరి మీరు ఒక పాట గొంతు బాగుంటుంది కదా, మాది బాగోదు కదా. అందుకు మీది బాగోపోయినా కానీ గొంతు, మీ మనసు మంచిదండి సరోజిని గారు. మరి ఇంకా మీరు చాలా చాలా చెప్తూ ఉంటారు కదా, సో నీతో మాట్లాడుతుంటే నాకు మా రిలేషన్ తో మాట్లాడినట్టు అనిపిస్తుందండి. అంటే మీకు చాలా వరకు ప్రతి ఒక్క యాంకర్ తెలుసు అనమాట. తెలుసు, నిహారిక ఒకళ్ళు తెలుసు, సింగర్ ఆవిడ తెలుసు, ఝాన్సీ గారు తెలుసు, మీను తెలుసు, రాజా తెలుసు. సో తర్వాత కూడా వేరే యాంకర్స్ వస్తే నా పేరు కూడా చెప్పండి, ఓకేనా? అంటే ఎక్కడ ఉంటావు అంటే ఎప్పుడైనా ఉండలేం కదండి సరోజిని గారు, ఎప్పుడు ఒక ప్లేస్ దగ్గర ఉండలేం కదా. చెప్పలేదు, ఉండలేము. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సరోజిని గారు, మరి నేనైతే ఈరోజు శ్రీశైలం గురించి చెప్తున్నాను. శ్రీశైలం వెళ్ళారా? ప్రతి సంవత్సరం వెళ్తారా? దీనికో మాకు దగ్గర కదా శ్రీశైలం, మహానంది, త్రిపురాంతకం ఇవన్నీ దగ్గర మాకు. అవును. సో శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే సరోజిని గారు, శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ రోడ్డు, ఆ దారి చూస్తుంటే అసలు అది ఎలా నిర్మించారు అనిపిస్తుంది కదండి ఆ కొండల మధ్యలో. అంటే మనం ఇంకా వర్షాకాలంలో వెళ్తే పండకి నైట్ టైం వచ్చేసి 2 గోడకి మధ్యన చీర కట్టుకుపోతాడు. ఏ పండుగ టైంలో అండి? ఏదో పండుగ ఉందమ్మా, పేరు గుర్తుకు రావట్లేదు. శివరాత్రికో దేనికో మొత్తానికి 2 గోడకి మధ్యన శారీ కప్పేసి నైట్ టైం వెళ్ళిపోతాడు అనమాట. ఆయన కరెంటు ఆపేస్తారు, అప్పుడు కనిపించాడు మనిషి. ఇప్పుడు మనకు శివరాత్రి టైంలో కూడా మొన్న అయిపోయింది కదా శివరాత్రి, సో ఆ టైంలో అసలు అది శ్రీశైలం కూడా నడకదారి వెళ్తున్నారు కదండి చాలా మంది. నాకు తెలియదు, మొన్ననే తెలిసింది. చాలా మంది ఆ నడకదారి నుంచి వెళ్తున్నారు. ఎన్నో చెట్లు, రాళ్ళు, రప్పలు అవన్నీ దాటుకొని చాలా మంది మాకు ఇక్కడ డోర్నాల్ నుంచి నైట్ 6-7 దాటితే మటుకు ఆపేస్తారు. ఇక అవును, డోర్నాల్ దగ్గర నుంచి ఆపేస్తారు, కరెక్టే. మేము వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ఆపేశారు.
సో మళ్ళీ మనకి ఏంటంటే పెట్టి 10 తెల్లవారిన తర్వాత తర్వాత పంపిస్తారు. ఓపెన్ చేస్తారు. అంటే అది వెళ్ళేటప్పుడు ఓపెన్ మధ్యలో ఇంకా అడవి జంతువులు ఉంటాయి కదా, అవి తిరుగుతూ ఉంటాయని అంతే. ఆపేస్తారనమాట కదండి. అదే ఆపేస్తారు అనమాట. అదే ఆపేస్తారు. కొంచెం దొంగల భయం కూడా ఉంటుంది. దొంగల భయం కూడా ఉంటుంది. అదొకటేనమ్మా. నేను వాళ్ళ నెల్లూరు గురించి చెప్తాను. నెల్లూరులో ఉమ్, ఇనమడుగు అని ఉన్నది అనమాట. నెల్లూరు దగ్గర ఇనమడుగు, సారీ, ఇందుకూరుపేట. ఆ, ఆ ఇందుకూరుపేటలో లలిత ఉన్నది. లలిత అమ్మవారు. ఆ లలిత అమ్మవారి ఆశ్రమము. దాంట్లో వరలక్ష్మి వ్రతానికి, శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి, తర్వాత వచ్చేసి దసరాల్లోను, ఇంకొక రోజు కార్తీక మాసం పౌర్ణానికి, ఉమ్, ఈ మూడు రోజులు ఏం చేస్తారంటే అమ్మవారికి మన చేత పాలాభిషేకం చేయిస్తారు. అమ్మవారికి, అయ్యవారికి పాలాభిషేకం చేయిస్తారు. ఆ పాలాభిషేకం మంచిగా చేస్తారు. అదొకటి 108 లింగాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అష్టోత్తరం ఉంది కదా. ఉమ్, బయట అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారు అక్కడే టబ్బుల్లో నీళ్లు పోసి పెడతారు మన డ్రమ్ముల్లో. ఆ నీళ్లు పోసుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ 108 తిరుగుతాం మనము. అదొకటి. ఇంకోటి ఏంటంటే అక్కడ అమ్మవారికి జుట్టు కనిపించకూడదు. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ దానికి గుడ్డ కట్టుకొని నీళ్లు అభిషేకం చేయాలి అక్కడ. ఆహా. అది, అంటే విగ్రహాలు కూడా బాగుంటాయి అన్నమాట. అక్కడ ఎప్పుడైనా స్పెషల్ గా జాతర ఇలా జరుగుతుందా, లేదంటే మామూలుగానే ఉంటుందా? అదే చెప్పిన ఈ 3 రోజుల్లో, ఈ 3 రోజుల్లో జరుగుతుంది. వీడప్పుడు మటుకు అందరూ పోతుంటారు. ఈ 3 రోజులు మటుకు కార్తీక పౌర్ణమి, వరలక్ష్మి వ్రతము, తర్వాత వచ్చేసి దసరాలలో, ఈ 3 రోజుల్లో. కార్తీక పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, దసరా, నవరాత్రుల్లో. దసరా నవరాత్రుల్లో ఆ 3 రోజులు మటుకు అమ్మవారికి మంచిగా పోయిస్తారు. ఎవరైనా అనమాట పోయించారు. 11 దాకా పోయిస్తారు, అభిషేకం చేస్తారు. తలకు మటుకు గుడ్డ కనిపించదు. కొంచెం ఒక్క ఇంటికి కూడా కనిపించకూడదు. ఓహో, అంటే మనం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వెంట్రుక కనబడకుండా తలకి ఏదైనా కట్టుకోవాలి. ఆ తలకు గుడ్డ కట్టుకోవాలి అనమాట. అది అక్కడ వాళ్ళకు తెచ్చిస్తారు. మన దగ్గర మేము పోయేస్తాం కార్తీక పౌర్ణానికి. సో ఆ రోజు మరి దాని దగ్గరే మైపాడు బీచ్ కూడా ఉంది. బాగుంది మైపాడు బీచ్. మైపాడు బీచ్ ఒక అరగంట ప్రయాణం. అక్కడ నుంచి ఇందుకూరుపేట, నెల్లూరు దగ్గర ఇందుకూరుపేట. మనకి నెక్స్ట్ యూట్యూబ్ లో కూడా వస్తుంది. శివరాత్రి బాగా చేస్తారు. ఓకే అండి. ఇంకా మరి శ్రీశైలం ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వెళ్తాం దీనికి, కార్తీక మాసానికి. కార్తీక మాసంలో. సో మరి కార్తీక మాసంలో చాలా ఉంటారు కదండి పబ్లిక్. అంటే కొంచెం సోమవారం అట్లా వెళ్తే సోమవారం కానీ ఆదివారం సోమవారం తీసుకొని వచ్చేస్తాం. అయితే ఈ రోజులైనా పోతుంటాం ఎప్పుడైనా. దగ్గరేగా మాకు శ్రీశైలం మహానది 2 కవర్ చేసుకొని వచ్చేస్తాం. శ్రీశైలం మహానంది 2 చూస్తారు. 2 కవర్ చేసుకొని. ఇంకా మనము వర్షాకాలంలో వెళ్తే అక్కడ డ్యామ్ నుంచి వాటర్ వస్తుంటే చుట్టుపక్కల పచ్చని వాతావరణం చూస్తుంటే అసలు చాలా ఆనందంగా ఉంటుంది కదండి. బాగుంటుంది. అదే ఒక చిన్న మహానంది దగ్గర అమ్మవారు చూసావా లేదు? ఈసారి పోయినప్పుడు ఇప్పుడు మహానంది దగ్గర. నేను మహానంది వెళ్ళలేదండి, వెళ్ళాలి. ఈసారి వెళ్ళాము. ఈసారి వెళ్ళి నంద్యాల దగ్గర అనమాట. నంద్యాల పోయే రూట్ లో నంద్యాల బస్ స్టాండ్ దగ్గర ఉంది. ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడు అమ్మవారు ఉందిరా, పేరు గుర్తుకు రావట్లా. నల్లటి రాయి బాగుంటుంది. జగజ్జనని. జగజ్జనని మన చేత అష్టోత్తరం వరకు నామంతా పూజ చేయిస్తారు ఊరికి ఫ్రీగా. అదొకటి. మన ఆధార్ కార్డు తీసుకెళ్తే మనకు అమ్మవారికి తిరిగి ఇస్తారు. ఈ మధ్య రీసెంట్ గా పెట్టారనమాట. అది సరోజ గారు, మీరు దాదాపు మీ ఊరు దగ్గర ఉన్న గుళ్ళన్నీ దాదాపు తిరిగి వస్తూనే ఉంటారు కదండి? దగ్గర దగ్గర తిరిగామమ్మా. చాలా ఉన్నాయి. ఇంకా దైద ఒకటి ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడాల్సినవి. ఇప్పుడు చూసాను మేము అవన్నీ. దైద, సత్రశాల, శివుడికి దైద. అది వచ్చేసి నీళ్ళ దంచిపోయి లోపల వెళ్తాడు విగ్రహం. శివుడి విగ్రహం గుహలా ఉంటుంది. గుహలోంచి పోవాలి దైద. ఇది మటుకు చూడు. ఈసారి మహానంది పోయినప్పుడు జగజ్జని మటుకు చూడు. ఓకే అండి, తప్పకుండా చూస్తాను. ఇంకా మనకు శ్రీశైలంలో అక్క మహాదేవి గుహలు ఉంటాయి, ఇంకా ఏదో అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది కదండి. దానికి పోలేదమ్మా. ఉన్నది, దానికి పోలేదు. దానికి ఒకదానికి అయితే ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. సో ఆ అమ్మవారు కామేశ్వరి. ఆ అమ్మవారు మనం ఏదన్నా అది లోపలికి ఉంటుందంట టెంపుల్. సో మనం ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి నుదుటు బొట్టు పెట్టచ్చంట అందరూ. అక్కడ చూసుకుంటే ఇక్కడ మెత్తగా తగులుతుందంట. అంటే మామూలుగా మానవ శరీరం ఎలా ఉంటుందో అలా తగులుతుందంట.
కంచి కామేశ్వరి అమ్మవారు. అనిపించలేదమ్మా మాకు పోయిన వాళ్ళకి పోయినా కానీ మా వాళ్ళ వరకు తగలదు కనిపి అనిపించదా మరి. అనిపించలేదా అండి? అంటే అలా నేనంటే ఆ చరిత్ర చదివినప్పుడు అందులో ఉందన్నమాట ఈ విషయం. చాలా మంది చెప్పారు కానీ మరి ఎందుకో అనిపించలేదు. ఎవరు మొత్తం 6 వెళ్ళినా 6 ఎవరికి అనిపించలేదు. వాళ్ళ లోపల కొన్ని చిన్న గుడిగా ఉంటుంది, భోజనం పెడతారు అక్కడ వాళ్ళు. అవునండి, నిజంగా అక్కడికి అందరూ వెళ్ళలేరు. సో వాళ్ళు జీబులు ఉంటాయి కదా, అందులో ఒక రోజుకు 8-9 వెళ్తాయంట అంతే. రోజుకు ఒక 30 మందా 40 మందా 11 వెళ్తాయి. ఒక్కొక్క ట్రిప్కి 8 మందిని ఎక్కిస్తారు, 8 మందిని 6 మందిని ఎక్కిస్తారు. సో ఆ టికెట్స్ కూడా పొద్దున నిలబడితే ఏ టైంకో ఇస్తారు. మీకు తొందరగా దొరికిందంటే మీరు అదృష్టాంతులు అండి సరోజిని గారు. నెట్ లో చేసుకున్నాం, మా నెట్ లో ఓపెన్ చేసుకున్నాం. రాత్రి 12 నెట్ లో ఓపెన్ చేస్తే దొరికింది. ఓహో, మీరు ఒక్కరే వెళ్ళారా? మొత్తం 6 వెళ్ళాం. అన్నయ్య వాళ్ళు మేము 6-7 వెళ్ళాం. అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనము కోరిక కోరుకుంటే నిజమవుతుందంట, నిజమేనా అండి మరి? అవుతుంది. మనం ఇంకోసారి వెళ్ళి గైడ్ పెట్టుకొని వస్తాం, చీర పెట్టేసి వస్తాం అనమాట. చీర పెట్టేసి వచ్చారా? చీర పెట్టేసి వచ్చేస్తాం అనమాట. మాకు ఎప్పుడు కలుగుతుంది? కార్లు లేవు, రోడ్డు బాగుంది. దండం పెట్టుకో, ఈసారి చెప్పేస్తారు కదా, నేను ఇట్టేస్తానని చెప్తావు నాకు. మొక్కుకోవాలి అమ్మవారిని, అంతా అమ్మవారి దయ. ఓకే అండి సరోజిని గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. బాయ్ మరి.